గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. टाइगर చూడాలని ఉందే చూడాలని ఉంది. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి. ఓకే సెకండ్ అండి. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే, గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. నా పేరు ఆర్ వెంకటేష్. నేను మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. अच्छा లాస్ట్ 10 years నుంచి సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను. హైదరాబాద్లో ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్లో సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి వందే మాతరం ఫౌండేషన్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. చెప్పు చెప్పు. చిన్న బిజినెస్ మెడికల్ షాప్ అని క్లినిక్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే సెకండ్ అండి. నా పేరు నిఖతునిసా బేగం, 2 బాబులు, లోకల్లోని అత్తగారు కూడా. సార్ల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా యాదగిరి సార్ని గుర్తు చేసుకుంటున్నా. నేను స్వాతి, పర్వీన్, జ్యోతి అట్లా వెళ్తూ ఒకరోజు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి జామకాయలు ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తారు అని కూర్చోబెట్టి జామకాయలు కోసిచ్చి ఇంటిలోనికి తీసుకెళ్ళి జామకాయలు ఇచ్చి ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? జామకాయలు ఇచ్చి మీరు టీటీసీ రాయండి. దట్ ఐ థింక్ వాటో వాట్. నా తోటి ఫ్రెండ్స్ అందరికి హాయ్. నా తోటి ఫ్రెండ్స్ అందరికి హాయ్.
ఓకే సెకండ్ అండి. రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. చలో భాయ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్ పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, కార్పెంటర్ పనిచేస్తా. నాకు 2 పిల్లలు, ముగ్గురు పిల్లలు. ఓకే, నా పేరు కాంపల్లి రమేష్. నేను ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ కంకరబోర్డ్ స్కూల్లో చదువుకున్నాను, సెక్షన్ బి సెక్షన్. నాకు ఇంకొకటి ఏంటంటే స్కూల్ పరంగా మనం ఏమైనా చేపిస్తే బాగుంటుంది. మనం ఏదో టెంట్ వేసుకున్నాం, ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, కొంచెం తిన్నాం పోయినాం, ఇట్లాగా. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. స్కూల్కి సంబంధించి సరే, ఇక నేను చెప్పుకుంటా పోతుంది ఎక్కువ క్లాస్ లాగా అవుతుంది కాబట్టి అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఓకే సెకండ్ అండి. ఒక మ్యారేజ్ ఎందుకు మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఒక మ్యారేజ్ ఎందుకు 5 years పాప ఉంది. ఒక మ్యారేజ్ సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా పేరు మొహమ్మద్ మునీర్. నేను ఎడిటింగ్ చేస్తా, అందరికీ మ్యాక్సిమం తెలుసు. నాకు పెళ్ళైంది, ఒక పాప 7 సంవత్సరాలు. అంతే. ఎడిటింగ్ అంటే తెలియదు మాకు. ఏమ్మా ఎడిటింగ్ అంటే తెలియదు మాకు. మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఓకే నాకు ఇంట్రెస్ట్ పోయింది. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. లాస్ట్ వాళ్ళకి వినబడుతుందా? మునీర్ గారు సపోర్ట్ చేస్తలేడు. మునీరు వింటలేడు. మునీర్ గారు సపోర్ట్ చేస్తలేడు. మునీరు వింటలేడు. ఓకే మిత్రులందరికీ నమస్కారం. హాయ్ ఆల్. ఏమైందండి? అయ్యో, ఏమిటండి ఇలా పడిపోయారు? వినిపిస్తుంది ఆ వెనకాల రే. తేజస్వి లోగ్ హై హమారే పాస్. నా పేరు నాగరాజు. అచ్చా. ప్రస్తుతానికి హైదరాబాద్ ఉంటున్నా. ఇక్కడ దాకా జాబ్ చేసిన, ఇప్పుడు ఫుల్ రియల్ ఎస్టేట్, మెడికల్ షాప్ కూడా పెట్టినా. ఓకే, ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాప. నాకు రఘుపతి సార్ తోటి బాగా అనుబంధం ఉంటుండే. బి సెక్షన్ లో నేను లీడర్ గా ఉన్నప్పుడు అవునా? నిజమా? సారు ఖాళీ పేరు ఉన్నప్పుడు అలా పేర్లు ఎక్కి అంటే ఒక రోజు ఏమైంది అంటే, వీరన్నగాడు గుర్తున్నాడా? వీరన్నగాడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. వీరన్నగాడు పేరెక్కిచ్చిన ఊకే వాడిని దక్కేది. ఊకే వాడు అల్లరి చేసి వెనక కూర్చొని వాడు అదే దందా ఉండేది వాడిని. వాడిని పేరెక్కిచ్చిన అని చెప్పేసి నన్ను ఒక దగ్గర స్పాట్ పెట్టిండు వాడు. విశ్వనాథ్ సార్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. వీడు బాగా చదువుతాడు, వీడు కొంచెం మంచిగా ఉంటాడు అని చెప్పేసి ఉంటుండే. ఫస్ట్ మన యాకూబ్ గాడు, మునీర్ గాడు, వాళ్ళిద్దరు బుక్ లో చూసి రాస్తే వాళ్ళ వెనక కూర్చొని నేను చూసి రాసిన సార్. నేను ఫస్ట్ మిషన్ నడుస్తుంది ఇక్కడ. తర్వాత సార్ చేతిలో చాలా దెబ్బలు తిన్నా నేను. అరే నువ్వు ఎందుకు రా, ఫస్ట్ మంచిగా చదువుతుంటే తర్వాత చదువుతలేవురా. ఇది రియలైజేషన్. ఫ్రెండ్స్ ఇక చాలా తీట ఉంటుండే ఇంకా క్లాస్ లా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇది 5th అండి, అయిపోయింది 5th. నా పేరు బిజామ్లా. నేను ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు మా విలేజ్ లో చదివాను. ఆ తర్వాత బంగ్లా 8th క్లాస్ వరకు మనకి మన స్కూల్లో 9th 10th చదివాను. ఆ తర్వాత వికాస్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత బీటెక్ హైదరాబాద్ లో చదివాను. అయన్నొద్దు,
పాయింట్కి రా. రైల్వే సర్వీస్ వచ్చేసి ప్రజెంట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. సాయిరామ్. చాలా హ్యాపీగా ఉంది. మన అందరం మళ్ళీ కలవాలి, మళ్ళీ ఈసారి ఫ్యామిలీతో కలవాలి. ఎవరు? మునీరు, యాకూబ్ పాషా అండ్ గర్ల్స్ లో నిక్కత్, ఇంకా అనుష, ఈ నలుగురు కీ రోల్ ప్లే చేశారు దీంతో పాటు కొంతమంది కూడా ఉన్నారు ఇంకా. అయితే వీళ్ళు మెయిన్ కీలక పాత్ర పోషించింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ నలుగురికి. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. ఆల్ ది బెస్ట్. చలో భాయ్. నా పేరు శ్రీనివాస్, మరి పర్వతగిరి ఫర్టిలైజర్ మార్కెటింగ్ ఫీల్ ఇస్తున్నాను. నాకు పాప. ఓకే, పాట పడుతున్నా. రెడీగా ఉండండి రా. మనకు సంబంధించిందే పాట, అర్థం చేసుకోండి, కొంచెం నవ్వకండి, కామెంట్ చేయకండి, సరేనా? ఓకే, పాట పడుతున్నా. మంచు కన్న చల్లనైన నేస్తం రా, మల్లె కన్న చల్లనైన తేజం రా, మదిల నిలిచి మరువలేని జ్ఞాపకం రా, మదిల నిలిచి మరువలేని జ్ఞాపకం రా, అది మధురాతి మధురమైన తీయదనం రా. బాగుందనా? నిజం బాగుంది. నా పేరు దేవ్ సింగ్, మాది మలయాళం. యాదగిరి సార్ శ్రీనివాస చాలా క్లోజ్ ఉంటారు. అప్పుడు నాకు తెలిసి రోజు ఉంటే సార్ పాడని చెప్పేటప్పుడు యాదగిరి సార్ వెనుక డోర్కి వెళ్ళి వచ్చి మిస్డ్ కాల్ ఇచ్చేది సార్కి. ఏం మాట్లాడుతున్నావురా? అది చాలా గుర్తుకుంది నిజంగా. అయితే ఆ గుర్తు సార్ని మిస్డ్ కాల్ వేయడం వల్ల నా సార్ వచ్చి బయటకు చూసే సార్ దాక్కుని పోయేది అప్పుడు. అది చాలా గుర్తుకున్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. నా పేరు మురళి, ఈనాడు హెచ్ఆర్ చేస్తున్నాను. మేడం గారు అప్పుడు హిందీ చెప్తున్నారు, ఎంటర్ అయ్యాను, చెమటలు పట్టేసాయి. ఫిజిక్స్ సునంద మేడం బయాలజీ. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. ఆ సునంద మేడం చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవారు. ప్రసాద్ రావు సార్ ఆయన తన యొక్క యాక్టివ్ ఏళ్ళతోటి చూస్తుంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితంలో వాళ్ళు ఎప్పుడు అలా మనలో ఉండిపోతుండేవాళ్ళు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేనైతే చాలా మందికి అప్పుడు పొడుగ్గా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని, అలా గుర్తుపట్టి ఇప్పుడైతే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు మేబీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. హాయ్ ఫ్రెండ్స్, నేను అనుషాను. సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. నాకు పెళ్ళైంది, ఒక పాప, 2 years పాప. అందరికంటే ముఖ్యంగా నేను యాదగిరి సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సార్తో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. నన్ను సార్ బంగారం అని పిలిచేవాళ్ళు. సార్కి అలా జరగకముందు ఒక 2 months ముందు నేను మాట్లాడాను. అప్పుడు ఏడుపు స్టార్ట్ చేశాను. ఏడుస్తానే ఉన్నాను. నన్ను స్టాప్, ఏడు పాపు లేకపోతే ఏమైందని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో. ఇప్పటికీ నేను మర్చిపోలేను. టీచర్స్ డే రోజు నా దగ్గర ఎవరెవరి నెంబర్స్ ఉన్నాయో, టీచర్స్ నెంబర్స్, నేను విష్ చేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే దేవుడిని ఒక దేవుడినైతే అడుగుతాను. అలా చేయకుండా ఉండాల్సిందని అడుగుతూ ఉంటాను. ఇప్పటికీ వాళ్ళ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను, నేను ఎమోషన్ అవ్వకుండా నార్మల్గా చెప్పాలని. బట్ ఇది సార్ నీ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా బై డిఫాల్ట్ నాకు డ్రాప్స్ వచ్చేస్తాయి, టీయర్స్ వచ్చేస్తాయి. అది నాకు సార్ మీద ఉన్న హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ లవ్. అండ్ ఇవాళ మనం ఇక్కడ కలవడం నాకు తెలుసు సార్ పైనుంచి చూస్తున్నారు. సార్ బ్లెస్సింగ్స్ మనందరికీ ఉన్నాయి. సో ఇంకా నేను మీ మూడ్ చేంజ్ అంటే మార్చాలనుకుంటున్నాను. చలో భాయ్. ఇక్కడున్న సార్ వాళ్ళ వల్ల మా ఫ్యామిలీకి జరిగిన మేలు ఏంటంటే, మా 3 చెల్లెల్లో 2 చెల్లెళ్ళు కూడా ఈ స్కూల్ హిస్టరీలోనే టాపర్స్. చిటికలే వాళ్ళంతా ఫుల్ వెల్ సెటిల్డ్. మన సార్ వాళ్ళ వల్ల వాళ్ళు ఇక్కడ ఎందుకు చదివిందంటే, ఫస్ట్ నేను రావడం వల్ల నాతో పాటు వాళ్ళకి మంచి యూజ్ అయింది. నాకే అంతే, అందరికీ ఒకేలా జరగాలని ఏముండదు కదా. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకటి ఉంటాడులే. యాదగిరి సారు, సైదుల్ సార్ ఉండేది, చనిపోయిండు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మరి మీ అన్నయ్యని అసలు మర్చిపోవద్దు, నీకు మంచి టాలెంటెడ్. ఏంటి బాబు అన్న
ఇంకోసారి మీ అన్నయ్యని అసలు మర్చిపోవద్దు. నీకు మంచి టాలెంటెడ్, కాకపోతే ఆయనకి యూజ్ అవ్వలేదు, మీకు యూజ్ అవుతుంది, మీ అన్నయ్యని వాడుకోండి అని చెప్పేవాళ్ళు. నేను ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏదో బిజినెస్ పర్పస్ లో నేను సెట్ అవ్వలేదు, దానికి కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తారు నాకు ఈరోజు. ఇది రియలైజేషన్. నేను ఫుల్ హ్యాపీ సార్. అంటే ఈ స్కూల్లో నేను ప్లస్ మా చెల్లె వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్. అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేశా. హాయ్, నా పేరు పర్వీన్ ఫాతిమా. హాయ్, నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి మనం అందరం మీట్ అయ్యామంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు దీని గురించి నేను చాలా ఎప్పటి నుండో చూస్తున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చాలా ఎప్పటి నుండో చూస్తున్నాను. లాస్ట్ కు ఫైనల్ గా మనం ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాము. అదే విధంగా ఇంకా ఏమిటి సిగ్గుపడుతున్నారా? జానీ సార్ అంటే మా అమ్మో, జానీ సార్ అంటే మా అమ్మో, జానీ సార్. ఇప్పుడు సార్ ముందు నిలబడి మాట్లాడాలన్నా భయంగానే ఉంది. ఇక్కడ విచ్చేసిన మా టీచర్లందరికీ చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మునీరు, యాకూబు, నిక్కత్, అనుష చాలా కష్టపడ్డారు. పాపం వాళ్ళు మన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే, చాలు. చిటికలే. బాగుందనా? నిజం బాగుంది. అబ్బా, ఇదిగో చూసొడ్డించండి, లేకపోతే మనం తినడానికి మిగలం. మనకి తీసుంచలేరా? ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. మళ్ళా బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. స్కోప్ కరో. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికంటే వీళ్ళు అనుభవాల అల్లికలు చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.